వందనాన్ని దాటుకొని వెళ్తూ ధరణి అమ్మగారు, మీకు విజయ్ బాబు గారి కోసం జ్యూస్ పంపించారు పెద్దమ్మ గారు అంటూ రూమ్ ముందుకు వచ్చి చెప్తుంది కుమారి. వందనాకైతే అమ్మగారు అని ధరణిని పిలుస్తుంటే ఒకటే మంటగా ఉంది ఒళ్ళంతా. కుమారి లోపలికి తీసుకురా అంటాడు విజయ్ రూమ్లో నుంచే. సోఫాలో లోపల ఉన్న విజయ్కు బయట వందన కనబడదు. అదే కాక వచ్చినప్పటి నుండి వందన సౌండ్ లేదు కాబట్టి తను వచ్చిన సంగతి కూడా తెలియదు. కుమారికి తెలుసు విజయ్ ఇంట్లో ఉంటే వందనకు డైలాగ్స్ ఉండవని, ఓన్లీ యాక్షన్ మాత్రమే, అది కూడా విజయ్ లేకుండా చూసి జాగ్రత్తగా చేస్తుంది. కుమారి ట్రే లోపల పెట్టి వెళ్ళిపోతుంది. ధరణి అంటాడు మళ్ళీ. ఈసారి వెళ్ళకపోతే బయటకు వస్తాడని తెలిసిన ధరణి వందనాన్ని చూస్తూ భయంగా వెళ్తుంది. ఇప్పటి వరకు నేను కూడా లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోని విజయ్ నిన్ను తన గదిలోకి రమ్మంటుంటే నాకు నచ్చలేదు ధరణి, నిన్ను ఊరికే వదలను అని కసిగా అనుకుంటుంది మనసులోనే వందన. లోపలికి వెళ్తున్న ధరణిని చూస్తూ వందన కళ్ళలో మంటలు. రూమ్లోకి వస్తున్న ధరణితో డోర్ క్లోజ్ చేసి రమ్మంటాడు. డోర్ క్లోజ్ చేస్తున్న ధరణికి ఇంకా అక్కడే ఉండి తోక తొక్కిన త్రాసు పాముల పగతో బుసలు కొడుతున్నట్టు చూస్తున్న వందనాన్ని చూసి భయంతో తల దించేసి చిన్నగా డోర్ వేస్తుంది. ధరణి మెల్లిగానే వేసిన తన మొహం మీద వేసినట్టు అనిపించడంతో వందనకు మాత్రం అగ్ని మీద ఆజ్యం పోసినట్టు అహంకారం ప్లేస్లో పగ ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది. ధరణిని ఏం చేయాలి అని తీవ్రమైన ఆలోచనలకు నాంది పలుకుతుంది. కన్నీళ్లను విజయ్కు కనబడకుండా తుడుచుకొని ఒక పక్కగా మౌనంగా నిలబడిపోతుంది ధరణి. జ్యూస్ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు విజయ్ ఆమెను చూడకుండానే. వద్దంటే ఏమంటాడో అని టీ గ్లాసులో పట్టేంత మాత్రం తాగి మళ్ళీ అలాగే నిలబడి ఉంటుంది. విజయ్ మెయిల్ చూస్తూనే వెళ్ళి బెడ్ పైన పడుకో అంటాడు. ఆ మాటకు కొంచెం కంగారుగా చూస్తుంది విజయ్ని. ఆమె కదలలేదని తన కాలి పట్టీలు చెప్తుంటే టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో ధరణి అంటాడు మృదువైన స్వరంతో. అతని గొంతులో భద్రతాభావం అర్థమయ్యి నెమ్మదిగా బెడ్ వైపు కదులుతుంది. ఒక పక్కగా పడుకొని ఒక చేతిని తల కింద ఇంకో చేతిని గడ్డం కింద పెట్టుకుని కళ్ళు మూసి ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అని వందన చూసిన చూపు ధరణి మనసులో బలంగా గుచ్చుకున్నాయి అనడానికి గుర్తుగా ఆమె కనురెప్పల నుంచి ఆగకుండా కిందకు జారుతున్న వెచ్చని కన్నీరు చెప్తుంది. ఎన్నో ప్రశ్నలు మరెన్నో భయాలు వరిసి తల కింద ఉన్న దిండు సైతం తడిచిపోతుంది ఆమె కన్నీరు వానకు. అరగంటకు పైగా ఆలోచనల్లో కూరుకుపోయిన ధరణికి ఏడవడానికి కన్నీరు లేక అలసిన ఆలోచనలతో కలత నిద్రను ఆహ్వానిస్తూ అలాగే నిద్రపోతుంది. గంట గడిచాక ఇంకా చేయాల్సిన వర్క్ ఉన్న చెయ్యి నొప్పితో ల్యాప్టాప్ క్లోజ్ చేస్తున్న విజయ్కు తనకు ఎదురుగా అటువైపు తిరిగి పడుకున్న ధరణి కనబడుతుంది. అతను చూస్తుంటే ఆమెకు ఇబ్బందిగా ఉంటుందేమోనని తనని చూడకుండా కామ్గా వర్క్ చేసుకుంటాడు. వంపు తిరిగిన విల్లు లాంటి ఆమె నడుము మంచం బంతా పరుచుకున్న నల్లని కురులు సౌందర్య రాశి తన మంచంపై ప్రత్యక్షమైందేమో అన్నట్టుగా ఉంది. ఆమెను అలా చూస్తూనే బ్లాంకెట్ కప్పడానికి ధరణి ముందుకు వెళ్తాడు విజయ్. బ్లాంకెట్ కప్పుతూ ఆమె ఫేస్ దగ్గర ఆగింది విజయ్ చూపు. ఏడ్చినట్టు ఆమె కనురెప్పల కింద ఆరిన కన్నీటి చారికలు చెప్తుంటే భయపడుతుంది అని నిద్రలో కదులుతున్న కనుపాపలు చెప్తున్నాయి. ఏడుస్తున్నావా ధరణి అంటూ నిద్రపోతున్న ఆమెను చూస్తూనే అడుగుతాడు. సమాధానంగా మళ్ళీ వస్తాయి ఆగిన కన్నీరు ఆమెకు తెలియకుండానే. విజయ్కు కనుబొమ్మలు ముడిపడ్డాయి. ధరణిని చూస్తూ నేను నీ భయాన్ని తగ్గించాలని, నీ నుండి దాన్ని శాశ్వతంగా దూరం చేసి నీ పెదవులపై చిరునవ్వు చూడాలనుకుంటుంటే నాకు కనబడకుండా వాటిని దాస్తున్నావు ఎందుకు ధరణి అంటూ అతని మనసు బాధగా అంటుంది నిద్రపోతున్న ఆమె మనసుతో. నాకు నీ కన్నీరు నచ్చవు అంటే దానికి అర్థం నువ్వు బాధపడకూడదని, అంతేగాని నాకు కనబడకుండా ఏడవమని కాదు అని అంటున్న అతని మనసులో ఏదో తెలియని బాధ. ధరణిని అలా చూసి తట్టుకోలేకపోతున్నాడు. కోపంగా ఉన్న ఏం చేయలేక పనిలో పడితే కోపం తగ్గుతుందని క్లోజ్ చేసిన ల్యాపీ ఓపెన్ చేసి సోఫాలోనే ఉండిపోతాడు. అతనికి అసహనం కోపం ఉందని గుర్తుగా కీబోర్డుపై వేగంగా కదులుతున్న అతని చేతి వేళ్లు కట్టుకట్టిన తెల్లని బ్యాండేజ్ ఎర్రగా మారేంత చూపిస్తుంటే ఆమె బాధను తన బాధగా తీసుకున్నాడో లేక ఆమె పడుతున్న వేదన తను అనుభవించాలని అనుకున్నాడో తెలియదు కానీ ఆ నొప్పిని భరిస్తూ తన చేతి గాయాన్ని ఇంకా పెద్దది చేసినట్టుగా ల్యాప్టాప్ని రక్తసిక్తం చేస్తున్న విజయ్కే తెలియాలి. సాయంత్రం వరకు మెలకువే రాలేదు ధరణికి. నిద్రలో ఉన్న ధరణికి తన చెంపలకు మెత్తని స్పర్శ తగులుతుండడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. తన కళ్ళెదురుగా క్యూట్ ఫేస్తో తెల్లని పాలబుగ్గ మీద చిన్ని చేతిని పెట్టుకుని ఇంకో చేతితో ధరణి చెంపను తాకుతూ తనను నిద్ర లేపుతున్నాడు చింటూ. ముద్దుగా బొద్దుగా అమాయకంగా ఉండి తననే చూస్తున్న చింటూని చూసి చిన్నగా నవ్వుతూ లేచి కూర్చుంటుంది.
అత్త అంటాడు ముద్దు ముద్దుగా. ఆ పిలుపు విని ధరణి కొంచెం కంగారు పడి చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ లేరక్కడ. మళ్ళీ చింటూ వైపు చూసి ఒడిలోకి తీసుకొని ఒక్కడివే వచ్చావా అంటుంది. కిషోర్ సౌమ్యాల రూమ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం తెలిసి చింటూ ఒక్కడే స్టెప్స్ ఎక్కి వచ్చాడేమో అని అడుగుతుంది ధరణి. లేదు ధరణి, నేనే తీసుకొచ్చాను అంటారు సునంద గారు లోపలికి వస్తూ. ఆవిడను చూస్తూనే చింటూని ఎత్తుకొని బెడ్ పై నుంచి దిగేస్తుంది. పర్వాలేదు కూర్చో అంటారు సునంద గారు. మౌనంగా తల దించేసి కిందకు చూస్తూ ఉంటుంది. ధరణిని అలాగే చూస్తూ ఉంటారు ఆమె. తన కొడుకుకి సరైన జోడే అనిపిస్తుంది ఆమెకు ధరణిని చూస్తుంటే. విజయ్ నిన్ను తీసుకుని రమ్మన్నాడు ధరణి అంటుంది ఆవిడ. తలెత్తి చూస్తుంది. ఎక్కడకు అన్న అయోమయంతో. సునంద గారు నవ్వుతూ, భయపడకు, డాక్టర్ వచ్చారు, నీ కాలికి డ్రెస్సింగ్ చేయడానికి రమ్మని చెప్పాడు అంటారు. వెళ్దామా అంటూ చింటూ నిటివ్వు ఎత్తుకుని నువ్వు నడవలేవు అంటారు. నేను ఎత్తుకుంటాను మే అంటూ ఆగి కామ్గా అయిపోతుంది. కాలు నొప్పితో ఎత్తుకొని నువ్వు నడవలేవు ధరణి అంటూనే చింటూ కమ్ అంటారు సునంద గారు ధరణి చేతిలో ఉన్న చింటూని చూస్తూ. వెంటనే చింటూ సునంద గారి దగ్గరకు వెళ్ళిపోతూ అత్త కమ్ ఫాస్ట్, మామ పిలుస్తున్నాడు అంటాడు ముద్దు ముద్దుగా. సునంద గారు నవ్వుతూ చింటూకి ధరణిని చూపిస్తూ తను నీకు అత్త అవుతుందని ఎలా తెలుసురా అంటుంది. మమ్మీ చెప్పింది గ్రాని అంటాడు బుజ్జిగా. సౌమ్య చెప్పిందా అంటూ చింటూ బుగ్గను ముద్దాడి ధరణిని తీసుకుని పక్కనే ఉన్న హాల్ వైపు నడుస్తారు ఆమె. డాక్టర్ గారితో హాల్లో మాట్లాడుతూ ఉన్నాడు విజయ్. నరేంద్ర గారి హెల్త్ కండిషన్ గురించి చెప్తూ సునంద గారు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే విజయ్ సూటిగా చూస్తున్నాడు ధరణిని. తల దించేసే ఉంది, అస్సలు చూడలేదు ఎవరిని. డాక్టర్ గారు తన నా కోడలు ధరణి, విజయ్ భార్య అంటూ ధరణిని డాక్టర్ గారికి పరిచయం చేస్తారు సునంద గారు. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ కంగ్రాట్స్ విజయ్ అంటూ విష్ చేస్తారు. చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంకుల్ అంటూ ధరణి కాలికి అయిన ఇంజురీ గురించి చెప్తాడు. ఆయన చెక్ చేసి కాలికి డ్రెస్సింగ్ కంప్లీట్ చేస్తారు. కాలి మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటే 1 వీక్లో నార్మల్ అయిపోతుందని చెప్పి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన కిషోర్ సౌమ్య కూడా ఆయన్ని పలకరిస్తూ మాట్లాడుతుంటే విజయ్ మాత్రం ధరణి మీద నుంచి చూపు తిప్పకుండా అలాగే చూస్తున్నాడు సూటిగా. కొడుకు కోడల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు సునంద గారు. విజయ్, నువ్వు చేతికి కొంచెం రెస్ట్ ఇవ్వకపోతే గాయం మాని స్కిన్ టైట్ అవ్వడం కష్టం అవుతుంది అంటారు డాక్టర్. ఏమైంది డాక్టర్ విజయ్కి అని అడుగుతారు సునంద గారు కంగారుగా. చేతికి అయిన గాయం మళ్ళీ బ్లీడింగ్ అయ్యిందని చెప్తారు ఆయన. ఆ మాటకు ఒక్కసారిగా తలెత్తి విజయ్ని చూస్తుంది ధరణి. అప్పుడు కానీ తెలియాల ఆమెకి విజయ్ తనని సీరియస్గా చూస్తున్నాడని. విజయ్ ఫేస్లో సీరియస్నెస్ కొట్టొచ్చినట్టు తెలుస్తుంది ఆమెకి. ల్యాప్టాప్లో ఎక్కువ సమయం పని చేయడం వల్ల అలా అయ్యిందని అనుకుంటున్నారు అంతా. కానీ ధరణికి మాత్రం ఎందుకో అది నమ్మబుద్ధి కాలేదు. బామ్మగారికి మోకాల నొప్పులు ఉన్నాయని సౌమ్య చెప్పడంతో ఆవిడని వాడమని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి అప్పుడే ఆఫీస్ నుంచి నరేంద్ర గారు కూడా రావడంతో కిందకు వెళ్ళి ఆయనను చూసి మాట్లాడి వెళ్ళిపోతారు డాక్టర్ గారు. పైన హాల్లో ఉన్నారు సునంద గారు ఇంకా విజయ్. విజయ్, నీతో కొంచెం మాట్లాడాలి అంటారు సునంద గారు సోఫాలోనే కూర్చుని ఫోన్ చూస్తున్న విజయ్తో. విజయ్ తలెత్తి ఆమెను చూస్తాడు. ఆమె ఎందుకో ఇబ్బంది పడుతూ ఉంది. చెప్పమ్మా అంటాడు ఫోన్ పక్కన పెడుతూ. ఆ మాటకు సునంద గారు ఊపిరి పీల్చుకొని విజయ్ పక్కన ఇంకో చైర్లో కూర్చొని కంగారు పడుతూనే అదే విజయ్, ధరణికి నీకు అనుకోకుండా పెళ్లి జరిగింది అందుకే అంటూ ఆగి విజయ్ వైపు చూస్తారు ఆవిడ. విజయ్ నార్మల్గానే చూస్తున్నాడు. ఆవిడ ఏం అడుగుతుందో అర్థమయ్యి పర్వాలేదు చెప్పు మామ్ అంటాడు మామూలుగానే. అదే కన్నా, పెళ్లి తర్వాత ఉండే కొన్ని కార్యక్రమాలు అవి మీ ఇద్దరి చేత చేయించి మీ ఇద్దరి పేరు మీద మంచి రోజు ఏదో అడిగించి కార్యానికి ముహూర్తం పెట్టించాలని అంటూ ఆగిపోతారు ఆవిడ. తల్లి మనసులో మాటను అర్థం చేసుకున్న విజయ్ ఇప్పుడు అవేమీ వద్దమ్మా అంటాడు స్థిరంగా లేచి నిల్చుంటూ. వెంటనే సునంద గారు కూడా పైకి లేస్తూ అదేంటి కన్నా అలా అంటావు? ధరణిని నీ ఇష్ట ప్రకారమే కదా పెళ్లి చేసుకున్నావు, మరేంటి అలా అంటున్నావు? ఇప్పుడు కాదు కన్నా, నీకు ధరణికి ఈ గాయాలవి తగ్గాకే అంటారు ఆవిడ కంగారు పడుతూ. విజయ్ ధరణిని ఎక్కడ దూరం చేసుకుంటాడో అని. తల్లి మనసులో ధరణిని తనను ఒకటి చేయాలనే ఆరాటంలో అసలు ధరణి గురించి ఆమె ఆలోచించడం లేదని అర్థమై ఆమె వైపు తిరిగి నీకు తెలియదు మామ్, ధరణి ఈ పెళ్లిని ఈ ఇంటిని ఇంకా ఓన్ చేసుకోలేదు అంటాడు తల్లిని చూస్తూ. అంటే తనకు ఈ పెళ్లి అంటారు సునంద గారు అయోమయంగా. ఈ పెళ్లి జరిగే సిచ్యువేషన్లో ధరణికి తన మైండ్ అంతా బాగా డిస్టర్బ్ అయ్యింది. నాతో పెళ్లి, మన ఇంటికి రావడం, ఇక్కడ ఇలా మనతో కలిసి ఉండటం అదంతా తను ఇంకా నమ్మలేకపోతుంది. అంతకన్నా ముందు ఎక్కువ భయపడుతుంది.
తనలో తనే ఆలోచనలతో కూరుకుపోయి బాధను పైకి తెలియకుండా అణుచుకుంటుంది. ముందు ఆ భయాన్ని తన మనసులోంచి తీసేయాలి. ఇది నా ఇల్లు అని మనమంతా తనకు తోడుగా ఉన్నామని ధరణి అనుకోవాలి మామ్. అలా జరగకుండా ఇప్పుడు నేను తనకు దగ్గర అవ్వాలని చూస్తే నేను తనని పెళ్లి చేసుకున్నాను అన్న కారణంగా నైనా నాకు దగ్గర అవుతుందేమో, కానీ తన మనసులో ఏదో ఒక మూల ఆ భయం అనేది ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. ధరణి మనసులో ఉన్న భయాన్ని బాధను తన నుండి పూర్తిగా దూరం చేశాక తనకు తానుగా నా గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. అప్పుడే మా ఇద్దరి బంధం బలంగా మారుతుంది అని అంటూ సునంద గారిని చూస్తూనే, నీకు తెలుసా అమ్మా, వాడెవడికో భయపడి 2 సంవత్సరాలు తను వాళ్ళ ఊరికే వెళ్ళలేదు. మొన్న కూడా గుడి దగ్గర వాడి కారణంగా తన కాలికి గాయమైన అది వాడి వల్ల అయ్యిందని చెప్పకుండా వేరే రీజన్ చెప్పింది వాడికి భయపడి. అదే భయం కారణంగా తన జీవితాన్ని నాశనం చేసే సిచ్యువేషన్కు తీసుకొచ్చింది. తన లైఫ్ను తన భయంతో సంతోషం అనేది లేకుండా చేసుకుంటుంది. కానీ ఇకపై అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఇప్పుడే ఇవన్నీ వద్దని చెప్తున్నాను అంటాడు విజయ్. అప్పటి వరకు విజయ్ చెప్పిందంతా విని అతని ముందుకు వచ్చి, నువ్వు ఇలా ఒక ఆడపిల్ల గురించి, అది కూడా నీ భార్య గురించి ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదు విజయ్. ఎప్పుడు బిజినెస్ అంటూ తిరిగే నువ్వు ఒక అమ్మాయిని తన మనసుని ఇంత బాగా అర్థం చేసుకుంటావని ఊహించలేదు నేను. నిజంగా ధరణి చాలా అదృష్టవంతురాలు, నీలాంటి అబ్బాయి తన భర్తగా వచ్చినందుకు. నా కొడుకని చెప్పుకోవడం కాదు, కానీ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది విజయ్ అంటూ కన్నీళ్లతో విజయ్ని హక్ చేసుకుంటారు. ఆమె తల్లి తన గురించి ఎంత బాధపడుతుందో తెలిసిన విజయ్ ఆమెను ఓదారుస్తూ, నువ్వు టెన్షన్ తీసుకోవద్దమ్మా, నా గురించి ధరణి గురించి నువ్వు ఆలోచించకు. తనను మెల్లగా మారుస్తాను. నీ కోడలు హ్యాపీగా ఇంట్లో తిరగాలని లేదా నీకు అంటాడు తల్లిని చూసి. ఆమె నార్మల్ అయ్యి, ఎందుకు లేదు, అస్సలు నీకంటే ముందు ధరణికి నాతోనే పరిచయం, చనువు ఎక్కువ. 2 ఏళ్లుగా ఆశ్రమంలో రోజు తనని చూస్తున్నాను. చక్కని పిల్ల, మృదు స్వభావి, ఎవరిని నొప్పించాలని అనుకోదు. తన వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చేది. అప్పుడప్పుడు అనిపించేది కూడా, ఇలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే బాగుంటుందని. కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు అంటూ ధరణి గురించి చెప్తారు ఆమె కూడా. అదేమా తనలో ఉన్న గొప్పతనం, ఎవరిని బాధ పెట్టాలని అనుకోదు, అందరి గురించి ఆలోచిస్తుంది. అది నచ్చే నాకు తెలియకుండానే తనను ఇష్టపడ్డాను అంటూ, అందుకేమా తను నార్మల్ అయ్యేంత వరకు మా మధ్య ఇలాంటి వద్దు, బామ్మకు కూడా చెప్పు ధరణి దగ్గర ఈ టాపిక్ మాట్లాడొద్దని అని చెప్తాడు విజయ్. సరే నీ ఇష్టం, అత్తయ్య గారికి కూడా చెప్తాను. ఈ విషయంలో నీకు నేను హెల్ప్ చేస్తాను. నా కోడలు ఈ ఇంటికి యువరాణి అని తనకు తెలిసేలా చేద్దాం, ఏమంటావ్ అంటారు సంతోషంగా. ఆ మాటకు విజయ్ చిన్నగా నవ్వుతూ, సరేమా, నేను వెళ్ళి డాడీతో కాసేపు ఆఫీస్ గురించి మాట్లాడేసి వస్తాను అంటూ కిందకు వెళ్తాడు విజయ్. వెళ్తున్న కొడుకుని చూస్తూ, నీ లైఫ్లో మళ్ళీ ధరణి ద్వారా ఇంత సంతోషంగా ఉంటావని అనుకోలేదు విజయ్. ధరణిని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో తనకు తెలిసేలా చేస్తాను అని అనుకుంటూ ఆవిడ కూడా కిందకి హాల్లోకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఒక పక్కన నక్కి దొంగచాటుగా ఈ మాటలన్నీ వింటున్న వందన కన్నింగా నవ్వుతూ, ధరణి నువ్వు హ్యాపీగా ఉండాలని ఈ ఇంట్లో తెగ ఆరాటపడుతున్నారు, కానీ వాళ్ళకి తెలీదు నేను ఈ ఇంట్లో ఉండగా అది జరగని పనని. విజయ్ని నిన్ను ఒకటి అవ్వకుండా చేయడమే నా పని. నీ మీద ఇంత ప్రేమ పెంచుకున్న విజయ్కు నీ మీద అసహ్యం కలిగేలా చేసి ఇంటి నుంచి నిన్ను వెళ్ళగొడతా చూడు అంటూ పథక రచన చేస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఈ మాటలన్నీ విన్నది అప్పుడే బయటకు వచ్చిన సౌమ్య. వందన గురించి తనకు తెలుసు కాబట్టి ధరణికి ఆమె వల్ల ఎలాంటి నష్టం జరగకూడదని మనసులో దేవునికి దండం పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రూమ్లో ఒక్కటే ఉంది ధరణి. మనసంతా విజయ్ చేతి గాయం గురించే ఆలోచిస్తుంటే అది ఎక్కువ అవ్వడానికి తనేమన్నా కారణమయ్యిందా? విజయ్ తనను చూసిన చూపులకు అర్థం ఏంటి అని అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికని వెళ్తుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేసిన ధరణికి అన్ని శారీలు కనబడుతుంటే ఒక్క క్షణం ఉదయం రూమ్ బయట వందన చీరలో ఉండగా ఆమె చూసిన చూపు గుర్తొచ్చి వెంటనే కబోర్డ్ క్లోజ్ చేసేసి ఊరి నుండి వస్తూ తను తెచ్చుకున్న బ్యాగ్లో నుండి ఒక కాటన్ చుడిదార్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. టైం 8 అవుతున్నా ఇంకా రూమ్కి రాలేదు విజయ్. ధరణికి కొంచెం భయంగానే ఉంది, తను ఒక్కటే అంత పెద్ద రూమ్లో ఉండాలంటే. అందుకే బాల్కనీలోకి వచ్చి ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూస్తూ అలాగే నిలబడి ఉంది. రాత్రి చిరుగాలి చల్లగా శరీరాన్ని తాకినా మనసులో ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంది. అప్పటి వరకు కిషోర్తో నరేంద్ర గారితో మాట్లాడి రూమ్కి వస్తాడు విజయ్.
డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ ఉన్న ధరణి కనబడుతుంది. ఆమెను చూస్తున్న విజయ్ డోర్ క్లోజ్ చేసి ధరణి వెనుక వచ్చి చేతులు రెండు కట్టుకొని బాల్కనీ డోర్కు ఆనుకుంటూ ఆమెనే చూస్తుంటాడు. విజయ్ వచ్చింది కూడా తెలియనంతగా ఆలోచనలో మునిగిపోయిన ధరణికి తన నడుం చుట్టూ బిగించిన విజయ్ చేతులు అతని వెచ్చని ఊపిరి మెడపై తగులుతుంటే స్పృహలోకి వస్తుంది. సాయంత్రం నుంచి విజయ్ తనతో మాట్లాడకపోవడం గుర్తొచ్చి అతనికి అట్టు చెప్పక అలాగే ఉండిపోతుంది మౌనంగా. ఆమె శరీరం నుండి వచ్చే సహజ సువాసనలు అతనిలో ఉన్న కోపాన్ని మెల్లగా తగ్గిస్తుంటే చేతిలో ఉన్న ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేశాక ధరణి చేతిలో ఫోన్ పెడతాడు. నడుం చుట్టూ అతని చేతులు చుట్టుకునేసరికి చలనం లేనట్టుగా నిలిచిపోయిన ధరణికి అవతల ఫోన్లో వినిపిస్తున్న గొంతుకు ఈ లోకంలోకి వస్తుంది. ధరణి అంటూ వినిపిస్తుంది ఫోన్లో వాళ్ళ నాన్నగారి గొంతు. అప్పటికే విజయ్ ధరణిని వదిలి పక్కనే ఉన్న సోఫా చైర్లో కూర్చొని చేతులు ఫోల్డ్ చేసుకుని ధరణిని చూస్తున్నాడు. ఆ నాన్న అంటుంది మెల్లగా విజయ్ని చూస్తూ. ఏంటి తల్లి అప్పుడే మర్చిపోయావు మమ్మల్ని? రాత్రి అనగా వెళ్తే ఇప్పటి వరకు కనీసం మేము గుర్తు రాలేదా అంటారు ఆయన కొంచెం సంతోషంగా. అదేం లేదు నాన్న అంటుంది అటు పక్కకు తిరుగుతూ. స్ట్రైట్గా కూర్చుని ఉన్న విజయ్కు ధరణి సైడ్గా నిలబడి ఉండటంతో ఆమె శరీర వంపులు ఎత్తులు క్లియర్గా కనబడుతున్నాయి. అయినా విజయ్ ఎందుకో సీరియస్గానే చూస్తున్నాడు ఆమెని. ఏమ్మా భయంగా ఉందా అక్కడ? కొత్త ఇల్లు కొత్త మనుషులు అని ఆప్యాయంగా అడుగుతారు ఆయన. ఆయన అంత ప్రేమగా లాలనగా అడుగుతుంటే మనసులో ఉన్న బాధంతా దూజు పింజలా తీసేసినట్టు అయ్యింది ఆమెకి. నిజానికి వాళ్ళ నాన్న తన మీదేమైనా కోపంగా ఉన్నారేమో అన్న దిగులు మనసులో ఏదో మూలనున్న ధరణికి ఆయన అంత ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటే గుండెల్లో కొంత భారం తగ్గినట్టు అనిపిస్తుంది తనకి. ధరణి అంటారాయన ధరణి ఏం మాట్లాడకపోవడంతో. అదేం లేదు నాన్న నేను బాగున్నాను, మీరు ఏం కంగారు పడకండి అంటుంది కాస్త సంతోషంగా. భయపడకు తల్లి, అల్లుడు గారు వాళ్ళ అమ్మగారు వియ్యంకులు గారు అందరితో మాట్లాడానమ్మా, నీ గురించి ఎలాంటి దిగులు పడద్దు అని చెప్తూ వీలు చూసుకుని రమ్మని కూడా చెప్పారమ్మా అంటారు ఆయన ఆనందంగా. ఆ మాటకు ధరణి ఆశ్చర్యంగా అంటే ఇంట్లో అందరితో మీరు మాట్లాడారా నాన్న అని అడుగుతుంది. అవును ధరణి, మీరు వెళ్ళిన తర్వాత విజయ్ బాబు గారు ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఊర్లో ఏమైనా సమస్యలా అని. ఏం లేదని చెప్పాను. ఏదైనా ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పమన్నారు. సరే అన్నాను అంటూ ధరణికి చెప్తారు ఆయన. ఆ మాటకు ఒక్కసారిగా విజయ్ని చూస్తుంది కళ్ళలో నిండా ఉన్న నీళ్లతో. ఏమైంది అన్నట్టు అడుగుతాడు విజయ్ కళ్ళతోనే. ఏం లేదన్నట్టుగా చూసి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతుంది. ఇంతకు ముందు వరకు ధరణి ముఖంలో ఉన్న బాధ ఇప్పుడు లేకపోవడం గమనిస్తున్నాడు విజయ్. అమ్మ అన్నయ్య వదిన ఏం చేస్తున్నారంటూ అడుగుతూ అందరితో అరగంటకు పైగా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసరికి మనసంతా తేలిక పడుతుంది. సరే తల్లి, అల్లుడు గారిని అడిగానని చెప్పు, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు సరేనా అంటారు రామకృష్ణయ్య గారు. పక్కనే ఉన్న సుమిత్ర గారు కూడా సరే అమ్మా అంటూ వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి విజయ్కు ఫోన్ ఇవ్వడానికని అతని ముందుకు వచ్చి చేతిలో ఉన్న ఫోన్ని ముందుకు పెడుతుంది.